తక్కువ దొండకాయలతో ఇంటందరికీ కర్రీ చేయాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో దొండకాయ ఫ్రై చూపిస్తాను. మనకి ఎన్ని దొండకాయలు ఉన్నా ఫ్రై చేసినప్పటికీ ఇంత కర్రీ మాత్రమే అవుతుంది. అలా కాకుండా మంచిగా అందరికీ సరిపోయేలా కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దొండకాయలన్నీ ఇట్లా వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇంకా పండిని ఉంటే అవి వేస్ట్ కాకుండా మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఒకే రోజు దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి రెండు అవుతాయి ఫ్రెండ్స్. బాగా వాష్ చేసుకోవాలి. అన్ని దొండకాయల్లా కాకుండా ఎప్పుడు కోసేలా కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్గా కోయాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా ఎడ్జెస్ కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, హాఫ్ వరకు ఇట్లా తీసుకోవాలి. ఒక హాఫ్ ఇలా కట్ చేసాం కాబట్టి ఇంకో హాఫ్ ఇట్లా కట్ చేయాలి. ఇలా ఇటు సైడ్ ఇలా ఓపెన్ అంటే ఇదేమో ఆపోజిట్ సైడ్ ఇలా ఓపెన్ రావాలి ఫ్రెండ్స్. చూసుకోండి, అన్ని దొండకాయలు కూడా అలానే కట్ చేసుకోవాలి. హాఫ్ ఇట్లా, మిగతా హాఫ్ ఆపోజిట్ అండి. చూసారా ఫ్రెండ్స్, అన్ని దొండకాయలు ఇలా ఆపోజిట్ సైడ్స్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం 70% బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక తపేలా లాంటిది పెట్టుకోండి. వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి ఒక 70% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఉడికేలోపు మనం దీని లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మన దొండకాయ మధ్యలో స్టఫింగ్ కోసం 2 స్పూన్స్ శనగపిండి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, కారం 1 స్పూన్, కొంచెం వామ్ ఫ్రెండ్స్ ఇలా నలిపి వేసుకోవాలి. ధనియా పౌడర్, సాల్ట్ మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఈ పౌడర్ సరిపోయినంత వేసుకోవాలి. పెప్పర్ పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన దొండకాయలు ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవ్వాలి. ఈలోపు మన అల్లం వెల్లుల్లి దంచుకుందాం. 1 ఇంచ్ అల్లం ఫ్రెండ్స్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కచ్చాబచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మన దొండకాయ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఉడికిపోయినట్టే. దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఈ వాటర్ అంతా సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. నేనేమో మొక్క ఇలా అన్నీ సపరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ నుండి. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన దొండకాయలోకి ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి దొండకాయ ఇలా క్రాస్ అవ్వాలి, ఇటు ఇటు రెండు వైపులా మధ్యలో ఇలా వేసేసుకోవాలి. ఫుల్గా వేసుకోండి. ఇలా పైనుంచి కింద నుండి ఇలా అన్నిట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నిట్లోనూ కూరుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ చేశారా? నేనైతే ఫస్ట్ టైం, నేను చేయడం ఫస్ట్ టైము, కానీ మా ఇంట్లో డైలీ అవుతాయి దొండకాయలు తెచ్చినప్పుడు. మీరు ఆల్రెడీ ఈ వీడియో కాకుండా ముందే ఈ కర్రీ తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఈ కర్రీని ఏమన్నా అంటారు అని. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నిట్లో పెట్టేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం పిండి మిగిలింది, మీకు కూడా మిగులుతుంది, ఏం టెన్షన్ పడద్దు. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన లాస్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికోసం పొయ్యి వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఇందాక కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి, మన కరివేపాకు వేయగానే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు చూడండి. ఇప్పుడు మన స్టఫ్ చేసి ఉంచుకున్న ఈ దొండకాయల్ని ఇలా ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగాక అప్పుడు ఆ మిగిలిన పౌడర్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన దొండకాయ ఫ్రై అయిపోయింది. ఈ మిగిలిన పౌడర్ వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకోండి. కొంచెం వేగాక ఈ గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఈ వాటరే వేస్తాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయ్యాక వేస్తున్నాను. దీని తర్వాత కొత్తిమీర కూడా వేగాక అప్పుడు వాటర్ వేస్తాను నేను. లాస్ట్లో కొత్తిమీర వేసే కర్రీ కన్నా ఇలా మధ్యలో ఏగాక తింటాం కర్రీ, ఆ కర్రీ టేస్ట్ వేరేగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోకపోతే ట్రై చేయండి సార్. ఏగిన కొత్తిమీర ఇంకొంచెం మనకి ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందాక గిన్నెలోది. ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోతే మన స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.
చూసారా ఫ్రెండ్స్, మన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మొత్తం ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రెడీగా సూపర్గా ఇంటందరికీ సరిపోయిద్ది. మీరు నార్మల్ ఫ్రై చేసింటే జస్ట్ 1 or 2 మెంబర్స్కి అయ్యేది. ఇలా కర్రీ చేసాం కాబట్టి మనకి 3 to 4 మెంబర్స్ ఈజీగా సరిపోద్ది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది. బాయ్ బాయ్.